వీడియోలో లిస్ట్లో స్లైసింగ్ అనేది ఎలా పర్ఫామ్ చేయాలో చూద్దాం. అండ్ హెట్రోజీనియస్ డేటా తీసుకున్నప్పుడు స్లైసింగ్ అనేది ఎలా చేసుకోవాలి, అండ్ హోమోజీనియస్ డేటా తీసుకున్నప్పుడు స్లైసింగ్ అనేది ఎలా పర్ఫామ్ చేయాలో చూద్దాం. అండ్ లాస్ట్ వీడియోలో మీకు లిస్ట్లో ఇండెక్సింగ్ అనేది ఎలా పర్ఫామ్ చేయాలో చూసారు కదా. సో ఈరోజు స్లైసింగ్కి ఎలాగైతే మనం స్ట్రింగ్లో స్లైసింగ్ పర్ఫామ్ చేసామో సేమ్ అదే వేలో స్లైసింగ్ అనేది మనం లిస్ట్లో చేస్తాం. బట్ ద డేటా విచ్ వి టేక్ వెదర్ ఇట్ మే బీ హోమోజీనియస్ ఆర్ హెట్రోజీనియస్ అది మాత్రమే డిఫర్ అవుతుంది. అండ్ నేను ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. లిస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు లిస్ట్ ఆఫ్ 10, 20, గిరి అనేసి ఒక స్ట్రింగ్ తీసుకుంటున్నాను, 30. సో నేను ఈ లిస్ట్ పైన, సో ఈ లిస్ట్లో నాకు నెంబర్స్ ఉన్నాయి అండ్ అలాగే కలెక్షన్ డేటా టైప్ లైక్ స్ట్రింగ్ అనేసి కూడా ఒకటి ఉంది. సో దీనికి ఫస్ట్ నేను మెమరీ డయాగ్రామ్ తీసుకుంటాను. లైక్ వెన్ వీ డిఫైన్ దిస్ లిస్ట్ ఇన్ అవర్ షెల్ ఆర్ ఇన్ అవర్ ఎనీ పైథాన్ కంపైలర్, మెమరీ విల్ బి అలొకేటెడ్. సో లిస్ట్ దీని యొక్క నేను అడ్రస్ వచ్చిన x1 అనుకుంటున్నాను. సో ఇక్కడ x1 అంటే దీని యొక్క మెమరీ కూడా మనకు కంప్యూటర్లో x1 ఉంటుందనేసే కాదు, లైక్ అది సమ్ ర్యాండమ్ నెంబర్స్ అనేది మెమరీ అలొకేట్ చేస్తుంది. బట్ నేను శాంపుల్ కోసం x1 అని చెప్పి తీసుకున్నాను. అండ్ 10, 20, 30 మనకి ఇది కలెక్షన్ డేటా టైప్ కాబట్టి అది డైరెక్ట్గా సబ్ మెమరీలో స్టోర్ అవ్వదు అనమాట. దానికోసం మళ్ళీ మనకు ఒక మెమరీ అడ్రస్ అనేది లైక్ సబ్ మెమరీ అడ్రస్ అనేది మళ్ళీ అలికేట్ అవుతుంది. సో దీనికి ఇండెక్స్ పొజిషన్ 0, 1, 2, 3, -1, -2, -3, -4 స్ట్రింగ్ కింద రాసుకుంటాను. దీనికి 0, 1, 2, 3 and -1, -2, -3, -4. సో దీని యొక్క అడ్రస్ అనేది నేను y111 తీసుకుంటాను. సో ఇక్కడ నేను y111 స్టోర్ చేస్తాను. సో ఒక లిస్ట్ డిఫైన్ చేశాను, మెమరీ డయాగ్రామ్ గీసుకున్నాను. ఇప్పుడు నేను స్లైసింగ్ అనేది ఎలా పర్ఫామ్ చేయాలి. స్లైసింగ్ మనం ఎట్లా చేస్తాం, వేరియబుల్ నేమ్ ఆఫ్ స్టార్టింగ్ ఇండెక్స్ పొజిషన్, ఎండింగ్ ఇండెక్స్ పొజిషన్, స్టార్టింగ్, ఎండింగ్ అండ్ అప్డేషన్. సో నేను ఇప్పుడు కంప్లీట్ నా లిస్ట్ మొత్తాన్ని ఫెచ్ చేసుకోవాలి, బట్ బై యూజింగ్ స్లైసింగ్ అంటున్నాను. సో అప్పుడు ఏం చేస్తాము, స్టార్టింగ్ ఇండెక్స్ పొజిషన్ ఏంటి, 0 నుంచి స్టార్ట్ అయింది. సో 0, ఎండింగ్ ఇండెక్స్ పొజిషన్ ఏంటి, 3. సో నేను ఇప్పుడు పాజిటివ్ స్లైసింగ్లో వెళ్తున్నాను. లైక్ 0 నుంచి 3కి వెళ్తున్నా అంటే +1 అప్డేషన్తో వెళ్తుంది. సో అప్డేషన్ ఏంటి, 1. ఎండింగ్ ఎక్కడ, 3. సో ఇది పాజిటివ్ కాబట్టి 3 + 1, సో 4. ఇలా ఇస్తే నాకు కంప్లీట్ లిస్ట్ అనేది ప్రింట్ అవుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 10 అండ్ గిరి మాత్రమే ప్రింట్ చేసుకోవాలి అంటున్నాను. సో స్టార్టింగ్ ఎక్కడి నుంచి, 10 అండ్ గిరి 2, అంటే 0 ఇండెక్స్ పొజిషన్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో 0 అండ్ ఎండింగ్ ఎక్కడ, గిరి అంటే ఇక్కడ ఉంది y111లో. అండ్ అప్డేషన్ చూసుకోండి, 0 నుంచి 2కి వెళ్తుంది. సో అప్డేషన్ ఏంటి, 2, అంటే పాజిటివ్ డైరెక్షన్లోనే వెళ్తుంది కదా 0 నుంచి 2కి. అండ్ ఇక్కడ ఎండింగ్ వాల్యూ వచ్చిందని 2 కాబట్టి 2 + 1, 3. ఇప్పుడు నాకు అవుట్పుట్లో 10, గిరి అని చెప్పి వస్తుంది అనమాట. ఇది నా అవుట్పుట్ ఈ స్లైసింగ్కి, ఇది నాకు అవుట్పుట్ వస్తుంది. ఆర్ ఇన్ కేస్ ఇప్పుడు నేను
సో గిరిలో నాకు జీ అండ్ ఆర్ మాత్రమే రావాలి అనుకుంటున్నాను. లైక్ డైరెక్ట్గా నేను ఈ ఎలిమెంట్లో మళ్ళీ పర్టికులర్ ఎలిమెంట్ కావాలి అనుకుంటున్నాను. ముందు ఇండెక్సింగ్లో మనం ఎలా రాసాం, లైక్ యూజింగ్ ఇండెక్సింగ్ అయితే ఎల్ ఆఫ్ అది ఏ పొజిషన్లో ఉంది, సెకండ్ ఇండెక్స్ పొజిషన్లోకి వెళ్ళి ఓన్లీ సింగిల్ ఎలిమెంట్ మాత్రమే మనం ఫెచ్ చేస్తాం, లైక్ జీ ఆర్ ఐ ఆర్ 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 ఐ. సో ఓన్లీ అట్ ఏ టైం వన్ ఎలిమెంట్ మాత్రమే ఫెచ్ చేస్తాం. సో జీ కావాలంటే ఎల్ ఆఫ్ 2 ఆఫ్ 0 అని చెప్తే నాకు జీ అనేది ప్రింట్ అవుతుంది. నాకు అలా కాదు, జీ అండ్ ఆర్ రెండు ప్రింట్ అవ్వాలి. సో అప్పుడు ఏం చేస్తాను, స్లైసింగ్ కాన్సెప్ట్కి వస్తాను అనమాట. మీరు ఎక్కడైనా కానీ మనం మోర్ దెన్ వన్ ఎలిమెంట్ అట్ ఏ టైం ఫెచ్ చేస్తున్నాము అంటే, లైక్ ఇప్పుడు ఫర్దర్గా మనము ప్రోగ్రామ్స్లో కూడా వెళ్తాం, అక్కడ కూడా మనం మోర్ దెన్ వన్ ఎలిమెంట్ ఫెచ్ చేస్తున్నాము అంటే మనం స్లైసింగ్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తాం అనమాట. రైట్. సో వేరియబుల్ ఎల్ ఆఫ్ సో ఫస్ట్ గిరి అనే క్యారెక్టర్ ఏ ఇండెక్స్ పొజిషన్లో ఉంది, సెకండ్ ఇండెక్స్ పొజిషన్. సో ఇప్పుడు దాంట్లోకి వెళ్ళిన తర్వాత నేను దాంట్లో ఉన్న మల్టిపుల్ ఎలిమెంట్స్ని ఫెచ్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఎల్ ఆఫ్ 2లోకి వెళ్ళిపోయాను. అండ్ దెన్ నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ నేను స్లైసింగ్ అనేది చేయాలి. ఎలాగా, ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, నాకు జీ అండ్ ఆర్ కావాలి స్ట్రింగ్ ఫార్మేట్లో. సో ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, జీ అనేది 0th ఇండెక్స్ పొజిషన్. అండ్ దెన్ ఎక్కడి వరకు ఎండ్ అవుతుంది, ఆర్ అనేది సెకండ్ ఇండెక్స్ పొజిషన్లో ఉంది ఇక్కడ. సో +1, సో 3. అండ్ అప్డేషన్ ఎంత ఉంది, 0 నుంచి 2కి 2. సో ఇప్పుడు నాకు జీ అండ్ ఆర్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. అర్థమవుతుందా? ఆర్ ఎల్స్ నేను గిరి అనే క్యారెక్టర్, ఆ వర్డ్ అనేది నేను కంప్లీట్ రివర్స్లో ప్రింట్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్కి మనం ఎలా స్లైసింగ్ అనేది చేస్తున్నాం, ఏ ఎలిమెంట్ని ఫస్ట్ తీసుకుంటున్నాం, ఎలా మనము సబ్ మెమరీ నుంచి మళ్ళీ అందర్ సబ్ మెమరీలోకి ఎలా వెళ్తున్నాం, ఎలా ట్రావెల్ చేస్తున్నాము, ట్రావర్సింగ్ అనేది మీరు అబ్జర్వ్ చేయాలన్నమాట. సో ఇప్పుడు నా ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ వచ్చిందన్న, గిరి అనే లెటర్లో ఆ వర్డ్లో రివర్స్ ప్రింట్ అవ్వాలి, లైక్ ఆర్ 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 ఐ ఆర్ ఐ జీ, ఇలా నాకు ప్రింట్ అవ్వాలి అంటున్నాను. సో ఫస్ట్ మనం ఆ క్యారెక్టర్లోకి వెళ్ళాలా, ఎల్ ఆఫ్ 2 సెకండ్ ఇండెక్స్ పొజిషన్లోనే కదా మనకి వర్డ్ ఉంది గిరి అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, మల్టిపుల్ ఎలిమెంట్స్ని ఫెచ్ చేస్తున్నాను. సో మనము స్లైసింగ్లోకి వెళ్ళిపోయాం. ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది, ఐ అనేది ఎక్కడ ఉంది, ఏ ఇండెక్స్ పొజిషన్లో ఉంది, -1. సో స్టార్టింగ్ -1. అండ్ ఎక్కడి వరకు ట్రావర్స్ అవుతుంది, జీ ఎక్కడుంది, సో ఇక్కడ మనం నెగిటివ్ ఇండెక్స్తో డీల్ చేస్తున్నాం. సో -4 కాబట్టి నెగిటివ్లో -4 -1, సో -5. అండ్ ఇక్కడ నుంచి నేను ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్, ఎవ్రీ ఎలిమెంట్ని ఫెచ్ చేసుకుంటున్నాను ఇంటర్నల్గా. సో -1 నుంచి -2కి డిఫరెన్స్ ఏంటి, -1. అండ్ -2 నుంచి -3కి అగైన్ -1. సో మనకు స్లైసింగ్ అనేది ఎప్పుడు మనకు పర్ఫెక్ట్గా అవుట్పుట్ వస్తుంది అంటే, ఈ అప్డేషన్ అనేది ఈవెన్గా ఉండాలి, లైక్ నాట్ ఏ ఈవెన్ నెంబర్, బట్ ప్రతి ఒక్క దగ్గర డిఫరెన్స్ అనేది సేమ్గా ఉండాలన్నమాట. సో నాకు ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్తో డిఫరెన్స్ అనేది -1 ఉంది. సో అప్డేషన్ ఈజ్ -1. ఇప్పుడు నాకు ఏం తీసుకుంటుంది, కంప్లీట్ గిరి అనే క్యారెక్టర్ని రివర్స్ చేసి ప్రింట్ చేస్తుంది అనమాట. ఆర్ ఎల్స్ నేను ఇంత రాయాల్సిన పని లేదు కదా, లైక్ డైరెక్ట్గా నేను ఏమి మెన్షన్ చేయకపోతే స్టార్టింగ్ ఇండెక్స్ పొజిషన్ డిఫాల్ట్ -1 మనం తెలిసింది, కన్స్ట్రెంట్స్లో చూసాము స్లైసింగ్లో. అండ్ ఎండింగ్ వాల్యూ ఇవ్వకపోతే లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ ఎంత ఉందో అంత తీసుకుంటుంది. అండ్ మనం ఇవ్వాల్సింది కేవలం అప్డేషన్ వాల్యూ మాత్రమే అనమాట. సో దీనికే మనం ఇలా అయినా రాయొచ్చు, ఆర్ ఎల్స్ ఎల్ ఆఫ్ ఏ ఇండెక్స్ పొజిషన్, సెకండ్ ఇండెక్స్ పొజిషన్. అక్కడ నేను స్టార్టింగ్ వాల్యూ డిఫైన్ చేయకపోతే నెగిటివ్లో తీసుకున్నాం కాబట్టి -1 అదే తీసుకుంటుంది. ఎండింగ్ వాల్యూ డిఫైన్ చేయను, సో లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ అదే తీసుకుంటుంది. అండ్ అప్డేషన్ వాల్యూ మాత్రం -1 అని ఇస్తాం. సో ఈ అప్డేషన్ వాల్యూతో మన కంపైలర్కి అర్థమవుతుంది మనం ఇక్కడ నెగిటివ్ స్లైసింగ్ చేస్తున్నాం యూజింగ్ నెగిటివ్ ఇండెక్స్ పొజిషన్స్ అని చెప్పి.
సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ప్రతి ఒక్క క్యారెక్టర్ని ఫెచ్ చేసుకుంటూ ఎండ్ వరకు వస్తుంది -1 అప్డేషన్. సో మీరు ఇక్కడ ఒక పాయింట్ గమనించాలి ఏంటంటే, నేను ఇక్కడ రాశాను L:::-1 అని చెప్పేసి. సో ఇది ఆటోమేటిక్గా ఏం చేసింది, ఇచ్చినటువంటి స్ట్రింగ్ని రివర్స్ చేసింది. సో ఇది ఇంపార్టెంట్ అనమాట, బాగా గుర్తుపెట్టుకోండి. ఏదైనా ఇచ్చినటువంటి స్ట్రింగ్ని మనం రివర్స్ చేయాలంటే యూజింగ్ స్లైసింగ్ కాన్సెప్ట్ ఇలా మనకు రివర్స్ చేస్తాం. ఓకేనా? అండ్ ఇది స్లైసింగ్ గురించి. సో ఇప్పుడు లిస్ట్లో 10, 20 ఈసారి హేమ అనేసి ఒక క్యారెక్టర్ తీసుకున్నాను. సో ఇప్పుడు నేను ఈ 20 అనే ప్లేస్లో వేరే వాల్యూని రీప్లేస్ చేయాలి అనుకుంటున్నాను. సో అప్పుడేం చేస్తామంటే, ఈ రీప్లేసింగ్కి మనకి సింటాక్స్ వచ్చి వేరియబుల్ నేమ్ ఆఫ్ ఏ ఇండెక్స్ పొజిషన్లో మనము ఆ క్యారెక్టర్ అనేది లైక్ ఆ ఎలిమెంట్ అనేది మనము చేంజ్ చేసి పెట్టాలో చూస్తాం అన్నమాట. వేరియబుల్ నేమ్ ఆఫ్ 0, 1, 2. సో ఈ సెకండ్ ఇండెక్స్ పొజిషన్ నేను చేంజ్ చేయాలి అనుకుంటున్నాను. సో 2 = వాల్యూ ఇవ్వకూడదు, 1 ఇండెక్స్ పొజిషన్ 1. ఈ ఫస్ట్ ఇండెక్స్ పొజిషన్లో ఉన్నటువంటి వాల్యూని నేను వేరొక ఎలిమెంట్తో, వేరొక వర్డ్ ఆర్ వేరొక కలెక్షన్ డేటా టైప్తో రీప్లేస్ చేయాలి అనుకున్నాను. సో 1 లైక్ గిరి తీసుకుందాం. సో నాకు ఇప్పుడు లిస్ట్ ఎలా మోడిఫై అవుతుంది, 10, గిరి, హేమ. సో ఇది నాకు ఇప్పుడు యాక్చువల్ లిస్ట్ అయిపోతుంది అన్నమాట. కంప్లీట్గా లిస్ట్ని నేను మోడిఫై చేసేస్తున్నాను. ఆర్ ఇన్ కేస్ నేను ఒకటి డెలీట్ చేసేయాలనుకుంటున్నాను, పర్టిక్యులర్ 10 అనే ఇండెక్స్ ఆ ఎలిమెంట్ నాకు నా లిస్ట్లో ఉండకూడదు అనుకుంటున్నాను. సో అప్పుడు ఏం చేస్తామంటే, దాని యొక్క సింటాక్స్ వచ్చిందన్న డెలీషన్ కోసం వేరియబుల్ నేమ్ ఆఫ్ డెల్ వేరియబుల్ నేమ్ ఆఫ్ ఇండెక్స్ పొజిషన్ అనమాట, 0 ఇండెక్స్ పొజిషన్. ఇలా ఇచ్చిన వెంటనే మనకేమవుతుంది, ఆ పర్టిక్యులర్ ఇండెక్స్ పొజిషన్లో ఉన్నటువంటి ఎలిమెంట్ అనేది డిలీట్ అయిపోతుంది అనమాట. సో నేను 10 అనేది డిలీట్ చేయాలనుకున్నాను. 10 ఇండెక్స్ పొజిషన్ డెల్ స్పేస్ వేరియబుల్ L ఆఫ్ 0 ఇండెక్స్ పొజిషన్. ఇలా ఇచ్చిన వెంటనే మనకు ఆ పర్టిక్యులర్ లైక్ ఇండెక్స్ పొజిషన్లో ఉన్నటువంటి ఎలిమెంట్ అనేది మనకు డిలీట్ అయిపోతుంది. ఇప్పుడు నా యాక్చువల్ లిస్ట్ ఏమవుతుంది, డిలీట్ అయిపోయిన తర్వాత L = గిరి, హేమ. సో ఇది నా ఒరిజినల్ లిస్ట్ అన్నమాట. సో ఇలా మనం లిస్ట్లో లైక్ స్లైసింగ్ అనేది బోత్ హోమోజీనియస్ డేటా అండ్ హెటరోజీనియస్ డేటా ఉన్నప్పుడు స్లైసింగ్ అనేది ఇలా పర్ఫామ్ చేస్తాం. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ నేను మీకు ఈ వీడియో ఎండ్లో ప్రాక్టికల్గా కూడా ఎక్స్ప్లెనేషన్ అనేది చూపిస్తాను. And thank you everyone, thank you for watching my video. If you like this video, please do like, share and subscribe. Thank you. గా స్లైసింగ్ అనేది చూద్దాం. ఐడియల్లీ ఓపెన్ చేయండి. సో ఇలా ఐడియల్లీ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ మీరు ఒక లిస్ట్ని డిఫైన్ చేసుకోవాలన్నమాట. లైక్ L అనే ఒక వేరియబుల్ తీసుకుంటున్నా నేను. L = list of 10, 20, hi, again list of 30, 50, సో నేను ఇప్పుడు ఒక లిస్ట్ డిఫైన్ చేశాను కదా. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకు ఆ లిస్ట్ కన్సిస్ట్ ఆఫ్ బోత్ హోమోజీనియస్ అండ్ హెట్రోజీనియస్ డేటా. అంటే సేమ్ డేటా అనేది లేదు కదా, అక్కడ మనకు నెంబర్స్ ఉన్నాయి, అగైన్ లిస్ట్ ఇన్సైడ్ లిస్ట్ ఉంది, అండ్ మనం స్ట్రింగ్ అనేది కూడా స్టోర్ చేసాం. ఇప్పుడు నేను వాల్యూస్ అనేది స్లైసింగ్ ద్వారా ఎలా రిట్రీవ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇండెక్సింగ్ ద్వారా అంటే L of 0 ఏం ఎలిమెంట్ ఉందో వస్తుంది. అదే స్లైసింగ్ అంటే నేను
ఒక రేంజ్లో ప్రింట్ చేసుకోవాలి. నేను ఇప్పుడు ఎల్ ఆఫ్ 10 అండ్ 20 రెండు కావాలి అనుకోండి. స్టార్టింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 0th ఇండెక్స్ పొజిషన్ నుంచి. అండ్ ఎండింగ్ ఎక్కడ? నాకు 20 రావాలి కాబట్టి 0 1 2 2 ఇస్తాను. అప్డేషన్ వాల్యూ మనకు 1 తీసుకుంటుంది. సో 10, 20 ప్రింట్ అయిందిగా. సో అలా కాకుండా నాకు ఇప్పుడు లోకి అనేది మాత్రమే ప్రింట్ అవ్వాలి. సో నేను ఇప్పుడు దీన్ని నేను నెగిటివ్ ఇండెక్సింగ్ ద్వారా కూడా చేయొచ్చు. ఎల్ ఆఫ్ -1 ఇలా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు 30 అనేది ప్రింట్ అవ్వాలి అనుకోండి. సో ఎలా చేస్తాం? ఫస్ట్ 30 అనేది మనకు ఒక ఇన్నర్ లిస్ట్ ఉంది. సో ఫస్ట్ అవుటర్ లిస్ట్లో దాని యొక్క ఇండెక్స్ పొజిషన్ చూసుకున్నాం. 0 1 2 3 థర్డ్ ఇండెక్స్లో. అండ్ మళ్ళీ 30 అనేది ఆ లిస్ట్లో ఎన్నో ఇండెక్స్ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతే ఇండెక్స్ పొజిషన్ ఏంటి? 0. సో వచ్చిందా? అదే మనకు 50 కావాలనుకోండి, ఫస్ట్ మనం అవుటర్ లిస్ట్ తీసుకొని ఆ ఇన్నర్ లిస్ట్ యొక్క ఇండెక్స్ పొజిషన్ రాసుకోవాలి. ఎల్ ఆఫ్ ఏ ఇండెక్స్లో ఉంది? థర్డ్ ఇండెక్స్లో ఉంది. థర్డ్ ఇండెక్స్కి మూవ్ అయిన తర్వాత నెక్స్ట్ 50 ఏ ఇండెక్స్ పొజిషన్? 1 ఫస్ట్ ఇండెక్స్ పొజిషన్లో ఉంది. సో 50. అలా కాకుండా ఇప్పుడు నాకు హాయ్ అనే దీంట్లో ఐ అనే క్యారెక్టర్ మాత్రమే ప్రింట్ అవ్వాలి అనుకోండి. అప్పుడు ఏం చేస్తారు? ఎల్ ఆఫ్ హాయ్ అనేది ఎన్నో ఇండెక్స్ పొజిషన్? 0 1 2 సెకండ్ ఇండెక్స్ పొజిషన్. సో సెకండ్ ఇండెక్స్ పొజిషన్లో మళ్ళీ నీకేం కావాలి? సో ఇది మనకు కలెక్షన్ డేటా కాబట్టి సబ్ మెమరీ అనేది మళ్ళీ అగైన్ ఇంకో సబ్ మెమరీగా డివైడ్ అవుతుంది. సో హాయ్ అనేది ఎన్నో ఇండెక్స్ పొజిషన్? 0 1 2 సెకండ్ ఇండెక్స్ పొజిషన్. ఐ అనేది ప్రింట్ అయిందా? అలా కాకుండా నాకు ఇచ్చినటువంటి లిస్ట్ని కంప్లీట్గా నేను మళ్ళీ రివర్స్ చేయాలి అనుకుంటున్నాను. అప్పుడేం చేస్తాం? ఎల్ ఆఫ్ రివర్స్ అంటే లాస్ట్ ఉండేది ఫస్ట్ ప్రింట్ అవ్వాలి. సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటున్నాం? నేను లోకి అనే ఎలిమెంట్ దగ్గర నుంచి నేను స్టార్ట్ చేస్తున్నాను. సో దాని యొక్క ఇండెక్స్ పొజిషన్ ఏంటి? -1 కోలన్ ఎక్కడి వరకు రావాలి? లోకి 1 2 3 4 5 5 కాబట్టి -6 కోలన్ ఇది మనకి ఏమవుతుంది? నెగిటివ్ అప్డేషన్. సో -1. సో చూసారా, మనకు కంప్లీట్ లిస్ట్ అనేది రివర్స్ అయింది. అలా కాకుండా నాకు డిఫాల్ట్ వాల్యూస్తో నేను ఏం మెన్షన్ చేయకుండా ఇలా పెడితే మనకు ఇక్కడ అప్డేషన్ అనేది నెగిటివ్లో ఉంది కాబట్టి నెగిటివ్ స్లైసింగ్ తీసుకొని సేమ్ అదే అవుట్పుట్ వస్తుంది అనమాట. ఆర్ ఎల్స్ సేమ్ నేను ఒక స్ట్రింగ్ తీసుకున్నాను అనుకోండి, లైక్ లోకి దీని ఇప్పుడు నేను రివర్స్ చేయాలి అనుకుంటున్నాను. చూసారా, మన కంప్లీట్ స్ట్రింగ్ అనేది రివర్స్ అయింది. సో మనం ఇంకా ఏం డిస్కస్ చేసుకున్నాం థియరీలో? ఎలా డిలీట్ చేసుకోవాలి, ఒక పర్టిక్యులర్ ఎలిమెంట్ని లిస్ట్లో ఎలా డిలీట్ చేయాలి. సో దానికోసం మనం డెల్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం. డెల్ ఎల్ ఆఫ్ ఇండెక్స్ పొజిషన్ ఇస్తాం అనమాట. లైక్ 1 ఇచ్చాను అనుకోండి, డిలీట్ అయిపోయింది ఇప్పుడు. నెక్స్ట్ ఇప్పుడు నేను మళ్ళీ లిస్ట్ తీసుకుంటే, ఒక నిమిషం, సో డెల్ ఎల్ ఆఫ్ 1 అని చెప్పాను. అంటే ఫస్ట్ ఇండెక్స్ పొజిషన్లో మనకి ఏముంది? యాక్చువల్గా 20 ఉంది, అది డిలీట్ అయిపోయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను హాయ్ అనేది డిలీట్ చేయాలి అనుకుంటున్నాను. సారీ, డెల్ ఎల్ ఆఫ్ హాయ్ అనేది మళ్ళీ ఫస్ట్ ఇండెక్స్ పొజిషన్. ఇది న్యూ లిస్ట్ అనమాట మనకు. ఇప్పుడు నేను మళ్ళీ ఎల్ ప్రింట్ చేస్తాను. హాయ్ పోయిందా? ఓకే. అండ్ మళ్ళీ మనము ఇండెక్స్ పొజిషన్లో న్యూ వాల్యూ యాడ్ చేయాలి అనుకుంటున్నాం. అంటే ఉన్న ఎగ్జిస్టింగ్ వాల్యూని న్యూ వాల్యూతో రీప్లేస్ చేయాలి అనుకుంటున్నాం. అప్పుడు ఎలా చేస్తాం? ఎల్ ఆఫ్ 2 is equals to 30. Now L. సో లోకి ప్లేస్లో నాకు సెకండ్ ఇండెక్స్ పొజిషన్లో 30 అనేది రీప్లేస్ అయిపోయింది అనమాట. సో ఇలా మనము న్యూ వాల్యూస్ని అప్డేట్ చేస్తాం. అండ్ వాల్యూస్ని లిస్ట్లో ఉన్నటువంటి పర్టికులర్ ఎలిమెంట్స్ని డిలీట్ చేస్తాం. అండ్ అలాగే స్లైసింగ్ అనేది ఇలా పర్ఫామ్ చేస్తాం అనమాట. సో ఎగ్జాంపుల్స్ మీరు ఇంకా కొన్ని డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ తీసుకొని ట్రై చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. And thank you for watching my video. If you do like this video, please do like, share and subscribe my channel. Thank you everyone.